ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు ధన సమృద్ధి కోసం అనేక పరిహారాలను అనుసరించారు. వాటిలో ఉప్పుతో చేసే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు ఈ పరిహారాన్ని అనుసరిస్తూ దాని ఫలితాలను అనుభవిస్తున్నారు. ఈ పరిహారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా సరళమైనది మరియు ఎవరైనా సులభంగా చేయగలిగేది. ఇందులో ఎటువంటి క్లిష్టమైన విధివిధానాలు లేవు. కేవలం ఉప్పును కొన్ని ప్రత్యేక స్థానాలలో ఉంచడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ పరిహారంలో ఉపయోగించే ఉప్పు సాధారణ వంట ఉప్పు కాదు. ప్రత్యేకంగా కళ్ళు వాడాలి. కల్లుప్పుకు ప్రత్యేకమైన శక్తి ఉందని మన పెద్దలు చెబుతారు. అది నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది. దీనివల్ల ఇంట్లో సకారాత్మక వాతావరణం నెలకొంటుంది. ఈ పరిహారం కేవలం ధన సమృద్ధిని కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఈ పరిహారాన్ని చేసే వ్యక్తి యొక్క నమ్మకం చాలా ముఖ్యం. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం గురించి తెలుసుకున్న తర్వాత ఈరోజు రాత్రికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే ప్రతిక్షణం విలువైనది. ప్రస్తుతం ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట. ధనవంతులను చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఎంతో లగ్జరీగా ఉంటుంది, అలాగే ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుందని మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం. ఒక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే చాలా సింపుల్గా ఉంటుంది. విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఎంత ధనమా, ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ధనవంతులయ్యే అవకాశం వస్తుంది కూడా. ఈ పరిహారాన్ని ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి, ఎందుకంటే రాత్రి సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పరిహారం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేసుకోవచ్చు. శుభముహూర్తం లేక ప్రత్యేకత తిథి అవసరం లేదు, అలాగే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ చేయవచ్చు. శారీరక పరిస్థితులతో కూడా సంబంధం లేదు, అంటే మహిళలు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా చేయవచ్చు, ఎందుకంటే ఇది కేవలం ఉప్పును ఉంచడం మాత్రమే. దీనిలో ఎటువంటి క్లిష్టమైన క్రియలు లేవు. రాత్రి సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోయే సమయంలో ప్రశాంతంగా ఈ పరిహారాన్ని చేయవచ్చు. అలాగే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరు చూడకూడదు. ఇది రహస్యంగా చేయవలసిన పరిహారం. ఈ పరిహారాన్ని ఎంత ఏకాగ్రతతో చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ పరిహారం అయితే చిన్నదిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం, కానీ ఏంటంటే చాలామందికి జరిగింది, ఇంకొంతమందికి జరగలేదని చెబుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే వారి గ్రహస్థితులు బాగా లేని వారికి అనుకొని కారణంగా జరగకపోయి ఉండవచ్చు. అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు, నేను చేశాను, బెస్ట్ రిజల్ట్ రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే కళ్ళు ఉప్పు పరిహారం పడుకునే ముందు చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళు ఉప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కళ్ళు ఉప్పుకి లక్ష్మీ కటాక్షం పెంపొందించే శక్తి ఉంటుంది, అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కళ్ళు ఒప్పుకుంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళు ఉప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది, అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ల ఇంట్లో కళ్ళు ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో, అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్లు గాని అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో గాని ఎంట్రన్స్ లోని ఒక జారి నిండా కూడా కళ్ళు ఉప్పును పెడుతుంటారు. అంతేకాకుండా వాళ్ల ఇంట్లో కూడా కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కళ్ళు ఉప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. డబ్బు సంపాదించడం, డబ్బుని ఆకర్షించడం ఇంత తేలిక అని, అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులకు చాలా మంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు. కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నా. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారంలో మొదటి మరియు ముఖ్యమైన స్థానం ఫ్లవర్ వాచ్లు. ఇంటి హాల్లో మీరందరూ కూడా హాలు అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఫ్లవర్ వాజ్లు అవి పెడుతూ ఉంటారు. మంచి మంచి ఫ్లవర్స్ అని అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అని పెడుతూ ఉంటారు కదా, అవి పింగానివి గాని ప్లాస్టిక్ గాని మట్టితో చేసినవి
లాంటివి గాని ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజ్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివి ఏవైనా కానివ్వండి. ఆ ఫ్లవర్ వాయిస్ ని మీరు ఏం చేస్తారు అంటే వాటి అడుగు బాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ ఉంటారు కదా. కానీ ధనవంతులు ఏం చేస్తారు తెలుసా? ఎవరు చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు అంట. ఫ్లవర్స్ అడుగు బాగాన కూడా కళ్ళు ఉప్పు వేసి పెడతారు. అలా అడుగున కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్స్ ని అందులో గూర్చి పెట్టేస్తూ ఉంటారు. అంటే షోకేస్లో, అల్మరాలు ఇంకా సెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాజ్లో అయితే మీరు పెడతారో వాటిని ఇందులో కూడా అడుగుభాగాల కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్స్ పెడతారు అన్నమాట. అంతే కాకుండా కళ్ళు ఉప్పుతో పాటుగా 5 మిరియాలు కూడా ఈ కళ్ళు ఉప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజ్లు పెట్టారు వాటినింటిలో కూడా ఫ్లవర్స్ తీసి అడుగు భాగంలో కళ్ళు ఉప్పు వేసి అలాగే 5 మిరియాలు కూడా వేసి మళ్లీ ఫ్లవర్స్ ని యథావిధిగా పెట్టేయండి. ఇది ఎవరో చూడకుండా ఒక రహస్య పరిహారం అన్నమాట. అలాగే ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి. ఈ పరిహారం వలన ఇంట్లో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. అలాగే ధన సమృద్ధి కూడా పెరుగుతుంది. రెండవ ముఖ్యమైన స్థానం పడకగది. ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం. ఎందుకంటే మనం ఎక్కువ సమయం పడక గదిలోనే గడుపుతాము. అందుకే ఈ ప్రదేశంలో ఈ పరిహారం చాలా ముఖ్యం. పడక గదిలో మంచం కింద చిన్న పాత్రలో కళ్ళు ఉప్పును ఉంచాలి. ఈ పాత్ర గాజుది కానీ మట్టి కానీ ప్లాస్టిక్ది గానీ ఏదైనా కావచ్చు. కానీ పాత్ర శుభ్రంగా ఉండాలి. పాత్రలో ఉప్పుతో పాటు 5 నల్ల మిరియాలు కూడా వేయాలి. ఈ పాత్రను మంచం కింద ఎవరికి కనిపించని చోట ఉంచాలి. ప్రతి పడకగదిలో ఈ పరిహారాన్ని చేయాలి. ఒక్క గదిలో మాత్రమే కాదు, పడకగదిలో ఉంచే ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి. ఈ పరిహారం వలన పడకగదిలో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మంచి నిద్ర వస్తుంది. కలలు కూడా మంచికి వస్తాయి. ముఖ్యంగా ధన సంబంధమైన కలలు వస్తాయి. ఇది ధన సమృద్ధికి సంకేతం. మూడవ ముఖ్యమైన స్థానం బీరువా. బీరువాలో మనం విలువైన వస్తువులను, డబ్బును, నగలను దాచి ఉంచుతాము కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. బీరువా కింద గాజు గిన్నెలో కళ్ళు ఉప్పును ఉంచాలి. ఉప్పుతో పాటు 5 నల్ల మిరియాలు తప్పనిసరిగా వేయాలి. ఈ గిన్నెను బీరువా కింద ఎవరికి కనిపించని చోట ఉంచాలి. ఇక్కడ కూడా ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి. బీరువాలు ఎన్ని ఉన్నా అన్నింటి కింద ఈ పరిహారాన్ని చేయాలి. బీరువా 8 కానీ చక్కగా కానీ ఏదైనా చేయవచ్చు. బీరువా రకంతో సంబంధం లేదు. ఈ పరిహారం వలన బీరువాలో ఉంచేటప్పుడు నగలు సురక్షితంగా ఉంటాయి. అలాగే వాటి విలువ పెరుగుతుంది. బీరువాలో పెట్టిన ధనం క్రమంగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇది ధన సమృద్ధికి మార్గం. ఈ పరిహారం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే నెగటివ్ శక్తులు తొలగిపోతాయి. వాటి స్థానంలో పాజిటివ్ శక్తులు నెలకొంటాయి. దీనివలన ఇంట్లో ప్రశాంత వాతావరణము ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా చాలా మేలు జరుగుతుంది. ఖర్చులు క్రమంగా తగ్గుతాయి. అనవసర ఖర్చులు ఆగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ధనం అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఎటువైపు నుండి ఎలా వస్తుందో తెలియకుండానే డబ్బు వస్తూ ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన వాటి నుంచి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం చేసే వారికి వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి. అప్పులు ఉన్నవారికి అప్పులు తీరిపోతాయి. కోర్టు కేసులు ఉన్నవారికి అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర బాగా వస్తుంది. కలలు మంచివి వస్తాయి. జీవితంలో ప్రతి రంగంలో అభివృద్ధి కనిపిస్తుంది. చివరిగా ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలని విషయానికి చాలా ముఖ్యం. ఎవరితోనూ చెప్పకూడదు, ఎవరు చూడకూడదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత పరిహారం. దీనిని మీరు మీకోసం చేసుకుంటున్నారు. మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. కేవలం మంచి జరగాలని భావన ఉండాలి. అందరికీ మేలు జరగాలని సద్భావన ఉండాలి. ఈ పరిహారాన్ని చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. క్రమం తప్పకుండా చేయాలి. ఏ పరిహారం ప్రాచీన కాలం నుండి వస్తున్న పద్ధతి. దీని ప్రభావం గురించి ఎంతోమంది చెబుతున్నారు. చాలామంది ధనవంతులు ఈ పరిహారాన్ని చేస్తూ దాని ఫలితాలను అనుభవిస్తున్నారు. మీరు కూడా ఈ రోజు నుండే ప్రారంభించి దీని ప్రయోజనాలను పొందవచ్చు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఇది సులభమైన మరియు ప్రభావవంతమైన పరిహారం. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. కేవలం కొంచెం సమయం, నమ్మకం, శ్రద్ధ మాత్రమే చాలు. ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు. ధనం మీకు వస్తూనే ఉంటుంది. డబ్బు మీ దగ్గర లేదు అని బాధపడే సమస్య ఉండదు. అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు. అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు. డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఈ రాత్రికి చేసి చూడండి. ఫలితం అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది.